హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సిమో కోడ్ గురించి తెలుసుకుందాం. అంటే సిమో కోడ్ అంటే ఏమిటి, ఏ విధంగా ఉంటాయి, ఏ ఇన్స్ట్రుమెంట్లు ఉంటాయి, దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు సిమో కోడ్ అంటే ఇంటెలిజెంట్ ఇంటర్ఫేస్ బిట్వీన్ హయ్యర్ లెవెల్ ఆటోమేషన్. ఓకే, అంటే మోటార్ ప్రొటెక్షన్ ప్లస్ మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ చేసేదాన్ని చేస్తుంది సిమో కోడ్ అంటే. ఓకే, సిమో కోడ్ అంటే సిమెన్స్ మోటార్ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ సిస్టమ్. సిమెన్స్ మోటార్ కంట్రోల్ సిస్టమ్ అన్నమాట. ఓకే, సిమో కోడ్ మనకు ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. అంటే సిమో కోడ్లో ఒకటి మెయిన్ సర్క్యూట్ ఒకటి ఉంటుంది, కంట్రోల్ సర్క్యూట్ ఒకటి, ఆటోమేషన్ అంటే కమ్యూనికేషన్. ఓకే, మెయిన్ సర్క్యూట్లో మోటార్ ప్రొటెక్షన్ మానిటరింగ్ సిస్టమ్. అంటే ప్రొటెక్షన్ అంటే ఓవర్లోడ్, కరెంట్ ఎక్కువ తీసుకున్నప్పుడు ట్రిప్ అయ్యాడు, సేఫ్టీ పర్పస్ ఉంటుంది, ఫీజులు అందు ఉంటాయి. నెక్స్ట్ మానిటరింగ్ అంటే దాని టెంపరేచర్, మోటార్ టెంపరేచర్ తీసుకున్నాం. నెక్స్ట్ కంట్రోల్ సర్క్యూట్, కంట్రోల్లో ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఆన్ ఆఫ్ మొత్తం దాని నుంచి అవుతాయి కంట్రోలింగ్. ఓకే, ఆన్ ఆఫ్ మొత్తం టోటల్. నెక్స్ట్ కమ్యూనికేషన్లో మనకు కమ్యూనికేషన్లో ఆపరేటింగ్ ప్యానల్, కమ్యూనికేషన్లో కూడా మనము ఈథర్నెట్, ఇప్పుడు లేటెస్ట్గా ఈథర్నెట్ ఐపి, ప్రాపీ బస్ ఉంటుంది, నెక్స్ట్ ప్రాపీ నెట్, ఇలాగా యూజ్ చేస్తాం. ఓకే, ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ మెయిన్ యూనిట్లో ప్రోవి, సిమో కోడ్ ప్రోవిలో మనకు కనెక్ట్ అవుతుంది కదా, దాంట్లో టెర్మినల్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఫస్ట్ కమ్యూనికేషన్ అవుట్పుట్స్ 1 2, 2 అవుట్పుట్లు, 2 రిలేలు ఉంటాయి. మనం కాన్ఫిగర్ చేసుకోవాలి అవుట్పుట్లు ఏ దానికి అనేది. ఇన్పుట్స్ 4 ఉంటాయి. ఇక్కడ టీవీ నెంబరు విత్ అటు సైడ్ ఇన్పుట్స్ అవుట్పుట్ అనేది కూడా ఉన్నాయి చూడు. T1 T2 అంటే థర్మిస్టర్ కనెక్ట్ చేసుకునేది. దాంట్లోనే లోయర్ టెర్మినల్, అప్పర్ టెర్మినల్స్ ఉంటాయి, లోయర్ టెర్మినల్స్ అంటే మనకు ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ అప్ సైడ్ ఉండేటివి, కింద ఉండేటి లో సైజు ఉండేటివి. ఓకే, ఈ విధంగా ఉంటుంది ప్రాపీ నెట్ కానీ, ప్రాపీ బస్ కానీ, ఈథర్నెట్ ఐపి. ఓకే, ఈ విధంగా మెయిన్ యూనిట్లో ఉంటుంది. అంటే ఒక మెయిన్ యూనిట్లోనే డైరెక్ట్ ల్యాప్టాప్ పెట్టి మనం దాన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇన్పుట్లు ఏవి అనేది, ఏవి రావాలా ఏవి అనేది, దానికి మనము ఎమర్జెన్సీ స్టాపా, ఏదన్నా సేఫ్టీ ఇంటర్లాకా ఇన్పుట్లలో అట్లా ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు డ్రాయింగ్ చూద్దాం. ఇప్పుడు బ్లాక్ డ్రాయింగ్ అంటే ఇంటర్లాక్స్ ఏవేవి ఉండేది. ఈ డ్రాయింగ్లో చూడండి, మెయిన్ సర్క్యూట్లో సప్లై 3 ఫేస్ వస్తుంది, డైరెక్ట్ మోటార్కి వెళ్తుంది. ఆ కాంటాక్టర్స్ ఉంటాయి, ఫీజులు ఉంటాయి, ఓవర్లోడ్ రిలే ఉంటుంది, మోటార్కి వెళ్తుంది. దాంట్లోనే మోటార్కి వెళ్ళే దాంట్లో మనం థర్మిస్టర్ కూడా తీసుకుంటాం, సిటీలు ఉంటాయి కరెంటు తీసుకోనికి. నెక్స్ట్ కంట్రోల్ సర్క్యూట్ ఎలాగుందండి, F4 ఫీజ్ ఉంది కదా, Q1లో మనకు NC/NO, F2, F3, X1, Q11 నెక్స్ట్ ఇలాగా వస్తుంది. అంటే ఆటో మాన్యువల్ సెలెక్షన్, PLC స్టార్ట్ స్టాప్, Q12 ఉంది కదా, PLC స్టార్ట్ ఉంటుంది, లోకల్ స్టాప్ X2, లోకల్ స్టార్ట్ S2, S1 లోకల్ స్టాప్, లోకల్ స్టార్ట్ S2, ఇక్కడ Q1 ఆపరేట్ అవుతుంది కదా అక్కడ. ఓకే, ఈ విధంగా థర్మిస్టర్ ఉంటుంది. ఈ విధంగా బ్లాక్ డయాగ్రామ్ ఇలాగ ఉంటుంది. అంటే ఆన్
అంటే ఎన్ఓలో ఉంటుంది, మనం ప్రెస్ చేసినప్పుడు ఎన్సీ అవుతుంది, అంటే కమాండ్ వచ్చి ఆఫ్ ఎన్సీ ఉంటుంది, మనం ఆఫ్ ఇచ్చినప్పుడు ఎన్ఓ అయిపోతుంది. ఇలా అవుట్పుట్లు ఇన్పుట్స్ అనేది మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు ఏవనేది ఎక్స్ట్రా. ఈ విధంగా ఇప్పుడు సిమోకోడ్ ప్రో ఉంది కదా, దీంట్లో మానిటరింగ్ సిస్టమ్ ప్లస్ అవి పిఎల్సికి వెళ్తాయి. లెఫ్ట్ సైడ్ పిఎల్సి మోడల్స్ ఉంటాయి. ప్రాపినెట్, ఉదాహరణకు ప్రాపినెట్ అనుకోండి, ఉదాహరణకు చెప్తున్నా, మీరు ఏది యూజ్ చేస్తుంటే అది పిఎల్సికి వెళ్తుంది. మనకు ఇక్కడ అన్ని ఏ విధంగా ఉంటాయి, మోడల్ మెయిన్ మోడల్ ఉంటుంది, దాని నుంచి ఆడిషనల్గా ఎక్స్టెన్షన్ మోడల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకు ఇప్పుడు బ్లాక్ డయాగ్రామ్లో చూసాం కదా, ఫీజులు ఉంటుంది కదా, అంటే సర్క్యూట్ బ్రేకర్ ఉంది, మోటార్ ప్రొడక్షన్ ఇంటిగా సర్క్యూట్, ఇలాగా మోటార్ సప్లై 3 ఫేస్ వెళ్తుంది. మెయిన్ ఇక్కడ ఈ పిక్చర్లో చూసారు కానీ ఈ విధంగా మనం కాన్ఫిగర్. ఇంకొకటి మీకు ఎల్లోది కనిపిస్తుంది కదా లాస్ట్, అది ఎక్స్టెన్షన్ మోడల్స్ ఉంటాయి మనకు వాడతాం కదా, దాంట్లోనే ఎక్స్టెన్షన్ మోడల్స్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు, అన్లాక్ కూడా తీసుకోవచ్చు. ఇది సిమోకోడ్లో ఎక్స్టెన్షన్ మోడల్ ఇంకా ఇన్పుట్స్ కావాలన్నా అవుట్పుట్స్ కావాలన్నా ఎక్స్టెన్షన్ మోడల్ యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ అన్లాక్ కూడా ఫీల్డ్లో లెవెల్ సెన్సారే ఉందనుకో, ఫీడర్కు కట్ ఆఫ్ చేయాల, అట్లా కూడా చేసుకోవచ్చు. అంటే లాజిక్లో మనకు మన పిఎల్సికి డైరెక్ట్ ఐఓ ప్యానల్ కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. మనకు మెయిన్ పిఎల్సికి తీసుకుంటాం కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు. పిఎల్సిలో దీనిలో కూడా అన్లాక్ ఆప్షన్ ఉంటుంది, అంటే 4 to 20 milliamps తీసుకోవచ్చు అనమాట. ఫీల్డ్ నుంచి 4 to 20 తీసుకోవచ్చు. అలాగ ప్రెజర్ ట్రాన్స్మిటర్లు కానీ లెవెల్ కానీ అలా 4 to 20 ఏదైనా కానీ 4 to 20 తీసుకొని ఆ ఫీడర్ను కంట్రోల్ చేసేదానికి డైరెక్ట్ అదే మాడ్యూల్లోనే అదే ఫీడర్ మాడ్యూల్స్లో మనకు ఆప్షన్ ఉంటుంది, యాడ్ చేసుకోవచ్చు ఎక్స్టెన్షన్ మోడల్. ఓకేనండి, ఈ విధంగా సిమోకోడ్ ఉంటుంది.